ముస్లిం మైనారిటీస్కి మన దుల్హన్ పథకం అనేది ఇంతవరకు మన ప్రభుత్వం ఇవ్వలేదు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దుల్హన్ ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేసిన దుల్హన్ పథకం మనం ఇస్తామని ఈరోజు ఈ రంజాన్ నెలలో చూస్తూ ఉంటే మస్జిద్ల కాడ పత్రికలు తీసుకొని వచ్చే కార్డు తీసుకొని వచ్చి మ్యారేజ్ పత్రికలు తీసుకొని వచ్చి వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొని చందాలు చేసుకొని పోయి ఆడబిడ్డలకి పెళ్లి చేసే సమయం వచ్చేసింది. వాళ్ళకి ఒక దుల్హన్ పథకం ఇచ్చి ఉంటే ఈ అగస్తాట్లో ఈ బాధలు ఉండవు కదా. మైనార్టీస్లు రోడ్ పైన వచ్చి మస్జిద్ల దగ్గర వచ్చేసి చందాలు చేసే పరిస్థితి ఉండదు కదా. ఇది దాని గురించి ఆలోచన చేసి ఇమీడియట్గా నేను కోరుకుంటున్నాను, ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎంతో కోరుకుంటున్నాను, ఇమీడియట్గా దుల్హన్ పథకం అనేది ఇమీడియట్గా ఇవ్వాలి. రంజాన్ తోహఫా ఏమైందండి? రంజాన్ తోహఫా ఎందుకు రంజాన్ తోహఫా వేయలేదు? బడ్జెట్ ఏమైపోయింది? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ బడ్జెట్లో ఏం ఖర్చు పెడుతున్నారు? రెండో విషయము స్కాలర్షిప్స్ కానీ అది ఇవ్వలేదు. పిల్లల గురించి రంజాన్ తోహఫా ఇవ్వలేదు, అది వెళ్ళిపోయి ఎగిరేశారు. రెండవది దుల్హన్ పథకము లేదు, పిల్లలకి స్కాలర్షిప్స్ లేదు. ఇప్పుడు ఆ బడ్జెట్ ఏం చేస్తూ ఉంది? ఆ డబ్బులు ఎక్కడ పోతా ఉంది? ఏం చేయాలి? సమాధానం ఇవ్వాలి. మూడో విషయం వస్తే మనం మైనార్టీస్ గురించి ఉర్దూ లైబ్రరీ ఉర్దూ అకాడమీ బడ్జెట్లో ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, ఎక్కడెక్కడ ఇస్తూ ఉన్నారు? ఉర్దూ అకాడమీ బడ్జెట్లో ఎన్ని లైబ్రరీస్ మళ్ళీ ఓపెనింగ్ చేస్తున్నారు, ఎన్ని లైబ్రరీస్కి కంప్యూటర్స్ అలాట్ చేసినారు, మళ్ళీ లైబ్రరీయన్స్కి ఎన్ని శాలరీ పెంచినారు? అది ఏం లేదు. అది శాలరీ పెంచలేదు. ఏం శాలరీ ఉంది వాళ్ళకి, అదే శాలరీ ఉంది. వాళ్ళు ఉండే లైబ్రరీస్ అట్లే ఉన్నాయి. దాంట్లో గురించి ఏం డెవలప్ అనేది ఉర్దూ అకాడమీ గురించి అది ఏం లేదు. ఉర్దూ అకాడమీ చేయాల్సింది ఎన్ని కారణాలు ఉన్నాయి, ఎన్ని ఖర్చు పెట్టేటివి ఉన్నాయి, ఎన్ని ప్రోగ్రామ్ చేసేటివి ఉన్నాయి, అవన్నీ ఏం జరగలేదు. మూడోది వస్తే వక్ఫ్ దాంట్లో వక్ఫ్ మనం ఉండే విషయము ఊరికి కబ్జాలు చేసేది, జాగా ప్లేస్లో కబ్జాలు చేసేది కాదు. ఒక బోర్డులో ఇప్పుడు గుంటూరుకు ఒక ప్లేస్ ఉంది, ఒక బోర్డు ప్లేస్, దాంట్లో మీరు ఒక పని చేయండి. అది కబ్జాలు చేసుకోకుండా, అవి మీరు గవర్నమెంట్ తీసుకోకుండా యునాని మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మనకు కర్నూలు తప్ప ఏడుందండి యూఎంఎస్ కాలేజ్, యునాని మెడికల్ కాలేజ్ కానీ ఉర్దూ యూనివర్సిటీ కానీ ఇది ఖచ్చితంగా ఉర్దూ దాని గురించి వక్ఫ్ అమౌంట్స్లో, వక్ఫ్ ప్రాపర్టీస్లో, వక్ఫ్ దాంట్లో అది చేయాలి. ఈ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో దుల్హన్ పథకాలు కానీ రంజాన్ తోహఫాలు కానీ మైనార్టీస్కి ఏమేమి హక్కులు ఉన్నాయి అది ఖచ్చితంగా చేయాలి. ఇది లైబ్రరీ ఉర్దూ అకాడమీ నుంచి వస్తే లైబ్రరీయన్స్ కానీ మనకు డెవలప్మెంట్ ఉర్దూ లాంగ్వేజ్కి డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేయాలా? ప్రతి ఆఫీస్ పైన గవర్నమెంట్ ప్రతి ఆఫీస్ పైన ఉర్దూలో పేరు రాదు. త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ఎట్లా కర్ణాటకలో రాస్తూ ఉన్నారు, ఎట్లా తెలంగాణ పక్క స్టేట్లో రాస్తూ ఉన్నారు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అయిన తర్వాత, అవి రాపించాలి. ఇవి అన్నీ చేస్తే బాగుంటుంది. వాగ్దానాల ముందు చేసేసినారు. సూపర్ సిక్స్ అన్నారండి. ఈ సూపర్ 6 ఏం జరిగింది? మైనార్టీస్కి ఏం ఇస్తూ ఉన్నారు? మైనార్టీస్ చాలా వెనకపడి ఉంది. మైనార్టీస్కి ముందు తీసుకొని వస్తే రంజాన్ వచ్చేస్తే ఒకవేళ ఇఫ్తార్లు ఇచ్చేసి టోపీలు తీసుకొని కూర్చొని ఇఫ్తార్ చేస్తే రంజాన్ కాదండి. రంజాన్ తోఫా ఇచ్చి ఉంటే ఎంత బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి ఉంటే బాగుండిందో. దుల్హన్ పథకం ఇచ్చి ఉంటే ఈ పొద్దు రోడ్డు పైన వచ్చి మస్జిద్లో చందాలు చేసుకొని వాళ్ళ ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు చేసే ఇది ఉండదు. కానీ మీరు చేస్తే మైనారిటీలకి ఖచ్చితంగా చేయాలి. ఎన్ని